అనేకమైన మెటల్స్ మనకి ఉంటాయి. ఈ బంగారాన్ని పోలిన అనేకమైన మెటల్స్ మనకి ఉండగా అనేక మంది మోసగాళ్ళైన వర్తకులు పురాతన కాలంలో ఒక 200-300 సంవత్సరాల క్రితం మోసగాళ్ళైన వర్తకులు ఏం చేసేవారంటే ఇతర లోహాలని, బంగారం పోలి ఉన్న లోహాలని వారు అమ్మేయటానికి ప్రయత్నం చేశారు. కొంతకాలం విజ్ఞానం పెరిగిన తర్వాత, సైన్స్ పెరిగిన తర్వాత శాస్త్రవేత్తలు యాసిడ్ టెస్ట్ని తీసుకొచ్చారు. యాసిడ్ టెస్ట్ అంటే అది బంగారమో కాదో నిర్ధారణ చేయటానికి యాసిడ్ టెస్ట్ని తీసుకుని వచ్చారు. అటువంటి యాసిడ్ టెస్ట్లో ఈ బంగారము అనబడిన ఏ పదార్థమైనా వారి దగ్గరికి తీసుకువెళ్తే, బంగారము అనబడి ఏ పదార్థమైన వారి దగ్గర తీసుకెళ్తే వారు ఒక నల్ల రాతి మీద దాన్ని గీసి ఆ గీసినది ఆ ఏదైతే పొర ఉందో, ఏదైతే దాని యొక్క కోటింగ్ ఉందో, ఆ కోటింగ్ యాసిడ్కి నిలుస్తుందా లేదో వారు ప్రయత్నం చేయటం మొదలుపెట్టారు, టెస్ట్ చేయటం మొదలుపెట్టారు. ఒక రకమైన కాంపోనెంట్ ఉపయోగించుకుని, ఒక రకమైన ఏజెంట్స్ ఉపయోగించుకుని ఈ యాసిడ్ని టెస్ట్ చేయటం వారు, లేకపోతే గోల్డ్ని టెస్ట్ చేయటం వారు ప్రారంభించారు. తద్వారా నిజమైన బంగారము రుద్దిన రాయికి అది యాసిడ్కి కూడా అది ఏమాత్రము కరోజన్ అంటే అది పాడైపోవటం లేదు. ద గోల్డ్ ఈజ్ ఎ ప్రెషస్ మెటల్ బికాజ్ ఇట్ ఈస్ నాన్ కరోజివ్ టు యాసిడ్. అది యాసిడ్కి అది పాడవదు. కాబట్టి స్వచ్ఛమైన మేలిమైన బంగారము నిల్చుచున్నది. నకిలీ అన్నీ కూడా వాడిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకనే నాణ్యమైన లోపాన్ని, నకిలీ అసలును ఈ బంగారాన్ని తేల్చుతూ ఉండేవారు. నిజమే కదా? విశ్వాసులు కూడా ఆ రీతిగానే లేఖనాల్లో బంగారంతో పోల్చబడ్డారు. అంతే కదా? శోధనలు ఇవన్నీ కూడా విశ్వాసులకు వచ్చే ఒక శోధనని ఎటువంటి ఉపకారం లేకపోతే అలంకారాలు వాడారంటే అవన్నీ కూడా బంగారంలో ఉన్న మస్టుని తీసేవిగా. మేలిమైన విశ్వాసం అయితే, మేలిమైన బంగారం అయితే ఈ యొక్క అగ్నిలో వేసినప్పుడు దాంట్లో ఉన్న మెటల్స్ అన్నీ తగ్గిపోయినట్లు, దాంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ పోయినట్లు మనము చూసుకోవచ్చు. మేలిమైన బంగారం అయితే దాంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ పోయినట్లు మనం చూసుకోవచ్చు. మనం బంగారు వీధుల మీద నడుస్తాం, బంగారం కంటే శ్రేష్టమైన వారము. కానీ పోలికతో పేతురు వీళ్ళందరూ ఏం చేశారంటే, మీరు బంగారాన్ని మన బంగారంతో పోలుస్తూ, మీరు సువర్ణం ఎలాగైతే అగ్నికి లోబడినప్పుడు దాంట్లో ఉన్న మలినమంతో పోయి మేలిమమైన సువర్ణముగా 24 క్యారెట్ గోల్డ్గా మారుతుందో, ఆ రీతికి ఒక విశ్వాసి కూడా పరీక్షకు నిలబడి అతను సువర్ణము, మేలిమైన సువర్ణము వల్లే తన పరీక్షలోంచి బయటికి రావటానికి అవకాశము ఉంది అని చెప్తున్నాడు. విశ్వాసము బంగారంతో పోల్చడం మనం చూస్తున్నాం. అందుకనే నిజమైన విశ్వాసము పనిచేసే విశ్వాసం. ద జెన్యూన్ ఫెయిత్ ఈజ్ ఎ వర్కింగ్ ఫెయిత్. నిజమైన విశ్వాసము పనిచేసే విశ్వాసము. నాకు విశ్వాసం ఉంది అని మనం చెప్పినప్పుడు దాన్ని క్రియల రూపంలో మనం ఇతరులకు చూపించకపోతే దెన్ వి డౌట్ సచ్ ఎ కైండ్ ఆఫ్ ఫెయిత్. అటువంటి విశ్వాసాన్ని మనము సందేహంలోనికి తీసుకుంటాం. అటువంటి విశ్వాసం నాలో కనబడితే యూ కెన్ క్వశ్చన్ మీ సచ్ ఎ కైండ్ ఆఫ్ ఎ ఫేక్ ఫెయిత్. ఆ నకిలీ విశ్వాసాన్ని మీరు నన్ను ప్రశ్నించడానికి అవకాశము ఉంది. కాబట్టి అటువంటి సందర్భాల్లో ఒక చాప్టర్ మొత్తం ఈ విశ్వాసానికి అంకితం చేయబడింది బైబిల్లో. ఒక విధంగా ప్రపంచంలో గొప్ప ఘనత సాధించిన వారిని హాల్ ఆఫ్ ఫేమ్ అని అంటారు. హాల్ ఆఫ్ ఫేమ్ అంటే మొత్తం ప్రపంచంలో ఆ యొక్క క్రీడలో, ఆ యొక్క పద్ధతిలో అతడు నిష్ణాతుడు, అతడు మించిన వాడు లేడు. అతడు ఆడుతున్నప్పుడు కానీ, అతడు చేస్తున్నప్పుడు కానీ అతడు మించిన వాడు లేడు. వారిని హాల్ ఆఫ్ ఫేమర్స్ అంటారు. హాల్ ఆఫ్ ఫేమర్స్. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, సర్ వివియన్ రిచర్డ్స్, అలన్ బోర్డర్, ఇలాంటి వాళ్ళు క్రికెట్లో హాల్ ఆఫ్ ఫేమర్స్. మైకేల్ జార్డన్, విల్ ఛాంబర్లిన్, మ్యాజిక్ జాన్సన్, వీళ్ళందరూ కూడా
బాస్కెట్బాల్లో లెబ్రాన్ జేమ్స్ వీళ్ళందరూ కూడా బాస్కెట్బాల్లో హాల్ ఆఫ్ ఫేమర్స్. ఆండ్రీ అగస్సీ, స్టెఫీ గ్రాఫ్, రోజర్ ఫెదరర్ వీళ్ళందరూ టెన్నిస్లో హాల్ ఆఫ్ ఫేమర్స్. బట్ దేర్ ఆర్ పీపుల్ who are in the hall of faith, who are in the hall of faith. విశ్వాసము అనేది వీరుల జాబితాలో వారు ఉన్నారు. There are people who are nominated for the hall of faith. విశ్వాస జాబితాలో వారు ఉన్నారు. అటువంటి వీరుల గురించి మనం ఒక సిరీస్ చేసుకుందాం. మన సిరీస్ పేరు ది హాల్ ఆఫ్ ఫెయిత్ సిరీస్. ఎక్కడ ఉంటుంది అది? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనకి అది కనపడుతూ ఉంటుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అది మనకి కనపడుతూ ఉంటుంది. చూద్దాం. 1 నుంచి 4 వచనాలు ఒక్కసారి నేను చదువుతాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. విశ్వాసం అన్నది 206 పేజ్, ఇంకా పేజీలు తిరుగుతున్నాయి. 206. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. దాన్ని బట్టే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు ఫుట్నోట్లో యుగములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనపడి పదార్థముల చేత నిర్మించబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసం బట్టి హేబేలు కయీని కంటే శ్రేష్టమైన బలిని అర్పించాను. దేవుడు అతని అర్పణలు బట్టి అతడు సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందను. అతడు మృతునందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. ఈ వాక్య భాగంలో అనేక మంది విశ్వాస వీరుల జాబితా ఉంది. ప్రతి వారము దేవుని చిత్త ప్రకారం వారం విడిచి వారము ఎలాగో ఈ యొక్క విశ్వాస వీరులందరినీ వాళ్ళ యొక్క బయోగ్రఫీ ఎందుకు ఇక్కడ దేవుడు రాయించాడు, వారి నుంచి మనం నేర్చుకునే ఆత్మీయ పాఠాలు ఏంటి, మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. మన మత్తయి సువార్త యొక్క అధ్యాయం ఒక ధ్యానంతో పాటు ఈ యొక్క హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ధ్యానం సుమారు 10 నుంచి 12 వరకు మనం ప్రసంగాలు దీని మీద మనం చేసుకోవచ్చు. మొదటిది ఏంటంటే విశ్వాసం యొక్క డెఫినేషన్ నేను చెప్పడానికి ముందు కొంతమంది విశ్వాస వీరులు 3-4 చూచిన తర్వాత మధ్యలోకి వెళ్ళిన తర్వాత కొన్ని వారాల తర్వాత విశ్వాసం యొక్క డెఫినేషన్ చూద్దాం. బట్టి ఉండాలి అందరికీ కంఠస్థం. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమన్నవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అదేంటో మనము కొన్ని వారాల తర్వాత ఆలోచన చేద్దాం. ఈరోజు అయితే మన యొక్క టాపిక్ హెడ్డింగ్ రైజింగ్ ఏబెల్ ఆర్ రైజింగ్ కెయిన్. రైజింగ్ ఏబెల్ ఆర్ రైజింగ్ కెయిన్. 2 అన్నదమ్ములు, మొదటి పుట్టిన 2 అన్నదమ్ముల గురించి ఇక్కడ రాయబడుతుంది. అందులో ప్రాముఖ్యుడు శ్రేష్టమైన బలి అర్పించిన హెబేలు గురించి మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. కయీను గురించి కూడా పక్కన పెట్టినప్పుడు హౌ కంట్రాస్టింగ్ దీస్ క్యారెక్టర్స్ అని మనకు కనపడుతుంటాయి. ఎంత పరస్పర విరుద్ధంగా ఈ అన్నదమ్ములు దేవుణ్ణి ఆరాధించారు అనే విషయాన్ని మనం చూసుకోవటం ద్వారా ఒకడేమో ఎలా ఆరాధించుకోడో నేర్పిస్తాడు, ఒకడేమో ఎలా ఆరాధించాలో నేర్పిస్తాడు, ఒకడు ఎలా బలి అర్పించాలో నేర్పిస్తాడు, ఇంకొకడు ఎలా బలి అర్పించకూడదో నేర్పిస్తాడు. ఒకడేమో ఎలా విశ్వసించాలో నేర్పిస్తాడు, ఒకడు ఎలా విశ్వసించకూడదో నేర్పిస్తాడు. ఒకడు ఎలా ప్రేమించాలో నేర్పిస్తాడు, ఒకడు ఎలా ద్వేషించాలో నేర్పిస్తాడు. ఈ 4వ వచనం మీద మనం దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. 4 ఏంటి? విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతునందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇదంతా కూడా ఈ విషయాలన్నీ కూడా మనకేం చూపిస్తున్నాయంటే 12:1 దాని యొక్క సారాంశం చెప్తూ ఉంటాడు. దీస్ మోడల్స్ ఆఫ్ ఫెయిత్ అంతా కూడా 12:1 మనకు చెప్తూ ఉంటాడు. చూడండి, ఇంత గొప్ప సాక్షి సమూహము, ఒక సుమారు 20 నుంచి 30 మంది లిస్ట్ ఇస్తాడు. అందులో లేని 4 ఫాదర్స్ అంటే ఎవరు ఉండరు. 20 నుంచి 30 లిస్ట్ ఇచ్చి దాని తర్వాత అతను రాస్తూ ఉన్నాడు హెబ్రీ గ్రంథకర్త, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి
విశ్వాసమునకు కర్త, ఫుట్నోట్లో సేనాధిపతియు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెమును ఓపికతో పరిగెత్తుతుము అనే విషయాన్ని మనకు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటి దాని ఉద్దేశం? ఈ 20 మంది భక్తుల్ని మన ముందు పెట్టడానికి గల ఉద్దేశం ఏంటి? దిస్ ఆర్ ద క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్. మనం హాల్ ఆఫ్ ఫేమ్ చూసినప్పుడు, అయ్యో నేను సచిన్ టెండూల్కర్ లాగా, ప్రతి క్రికెట్ ఆడే వ్యక్తి ఏమైనా ఆస్పైర్ చేస్తాడు, నేను ఒక సచిన్ టెండూల్కర్ లాగా ఎదగాలి, నేను ఒక గవాస్కర్ లాగా ఎదగాలి, నేను ఒక రిచర్డ్స్ లాగా ఎదగాలి. అదే ప్రతి టెన్నిస్ ఆటగాడు ఎవరో సాధించలేనంత రాజర్ ఫెదరర్ లాగా నేను ఎదగాలి అని చూస్తారు. మనం కూడా ఎటువంటి ఆటలో ఉన్నాం? విశ్వాసం అనేది పోరాటంలో మనం ఉన్నాం, ఒక పరుగు పందెంలో ఉన్నాం. మన యొక్క హాల్ ఆఫ్ ఫెయితర్స్ ఎవరు? ఏబేలు, నోవహు, అబ్రహాము, మోషే, యోసేపు, యాకోబు, దానియేలు, ఇర్మియా, సంసోను, రాహాబు, దావీదు, ఇంకా అనేక మంది ఇక్కడ మనకు కనపడుతున్నారు. వై దీస్ ఆర్ కెప్ట్ యాజ్ ఎ మోడల్ టు ఫాలో దెమ్, టు ఇన్స్పైర్ ఫ్రమ్ దెమ్. వారి నుంచి ఏంటి మనము ఇన్స్పిరేషన్ పొంది, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనకు ఆవరించి ఉండగా విశ్వాసమునకు కర్త కారకుడైన క్రీస్తుని మనము వెంబడించి మనము ఓపికతో పందెం వద్దకు పరిగెత్తుతుము అని చెప్తా ఉన్నాడు. దిస్ 11th చాప్టర్ ఈజ్ బికాజ్ ఆఫ్ అస్. విశ్వాసం అంటే ఏంటో నేర్పిస్తున్నాడు. విశ్వాసంలో ఉన్నవారు ఎలా జీవిస్తున్నారో మనకి వారి యొక్క క్రియల ద్వారా రుజువు చేస్తూ ఉన్నట్లు మనము చూసుకోవచ్చు. అందుకనే ఈ హెబ్రీ 12 మనకెంతో ప్రాముఖ్యమైనదిగా కనపడుతుంది. ఈ విశ్వాసము అనే చాప్టర్లో, ఈ ఫెయిత్ అనే చాప్టర్లో అన్నీ కూడా బై ఫెయిత్, విశ్వాసమును బట్టి. ఏంటది? బై ఫెయిత్, విశ్వాసమును బట్టి అనే మాట అనుకోండి. ఇంగ్లీష్లో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో దీన్ని ఏమన్నారంటే ఎనఫోరిక్ ఫిగర్ ఆఫ్ స్పీచ్. ఎనఫోరిక్ ఫిగర్ ఆఫ్ స్పీచ్. టు మేక్ ఎన్ emphasis we use such a kind of language. To make an emphasis. ఈ ప్రాస ఎందుకు తీసుకొస్తున్నాడంటే మనలో ఒక ఎంఫసిస్, అంటే మనలో ఒక బలము చేకూర్చిపోవటం. అంటే నేను ఏదైతే పాయింట్ చెప్పబోతున్నానో అని ఆధార్ చెప్తూ దాన్ని ఎంఫసిస్ చేస్తూ విశ్వాసమును బట్టి అని మాటలు వాడుతూ ఉన్నాడు. ఈ ఎనాఫోరిక్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే, మార్టిన్ లూథర్ జూనియర్ కింగ్ అతను రివోల్ట్ చేస్తున్నప్పుడు అతను ఏమంటున్నాడంటే, వి షల్ ఫైట్ ఇన్ ద బీచెస్, వి షల్ ఫైట్ ఇన్ ద హోటల్స్, వి షల్ ఫైట్ ఇన్ ద రోడ్స్, వి షల్ ఫైట్ ఇన్ ద సినిమా హాల్స్, వి షల్ ఫైట్ అండ్ వి షల్ ఫైట్ అండ్ నెవర్ సరెండర్ అని అంటున్నాడు. ఏంటది? ఎంఫసిస్ అంతే. మేము వీధుల్లో పోరాడతాం, బీచ్ల్లో పోరాడతాం, నగరాల్లో పోరాడతాం, ఇళ్లల్లో పోరాడతాం, కోర్టుల్లో పోరాడతాం, పోలీస్ స్టేషన్లో పోరాడతాం. మేము పోరాడతామని అన్నీ ఒకసారి చెప్పొచ్చు. కానీ ఎంఫసిస్ కోసం, ఫర్ ద సేక్ ఆఫ్ ఎంఫసిస్, ఆ ఫిగర్ ఆఫ్ స్పీచ్ని ఏమంటారంటే ఎనఫోరిక్ ప్రజెంటేషన్ ఆఫ్ లాంగ్వేజ్. ఎనఫోరిక్ ప్రజెంటేషన్ ఆఫ్ ద లాంగ్వేజ్ అని మనం చూస్తున్నాం. అందుకనే ఈ భక్తుడు ఆ విశ్వాసమును బట్టి అనే మాటను హైలైట్ చేయటానికి తను రాస్తున్న ప్రతి క్యారెక్టర్ ముందు, తను చెప్పబోయే ప్రతి క్యారెక్టర్ ముందు ఏమనిస్తున్నాడంటే విశ్వాసమును బట్టి అని మనకు చెప్తున్నాడు. చూడండి 11వ అధ్యాయము మచ్చుక్కి 11వ అధ్యాయము 4లో ఏమనుంది? విశ్వాసమును బట్టి. 5లో విశ్వాసమును బట్టి. 7లో విశ్వాసమును బట్టి నోవహు. 9లో విశ్వాసమును బట్టి అబ్రహాము. 11లో విశ్వాసమును బట్టి సారాయి. 20లో విశ్వాసమును బట్టి ఇస్సాకు, యాకోబు. 27లో విశ్వాసమును బట్టి మోషే. 30లో విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయొచ్చు యెహోషువ. ఎటువంటి లాంగ్వేజ్ వాడాడు? దట్ ఈస్ అన్ ఎనాఫోరిక్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ టు మేక్ ఎన్ ఎంఫసిస్ దట్ ఫెయిత్ వర్క్స్. విశ్వాసమును బట్టి ప్రతి ఒక్క భక్తుడి ముందు అతను పెడుతుంది ఏంటి? విశ్వాసమును బట్టి బై ఫెయిత్ అని చెప్పారు. కాబట్టి దిస్ ఈస్ ద ఫెయిత్
చాప్టర్. అందుకనే ఈ ప్రజెంటేషన్ చూడండి, భక్తుని యొక్క ప్రజెంటేషన్ ఆ గ్రంథకర్త ఎలా రాస్తున్నాడో, ఫస్ట్ ద డెఫినేషన్ ఆఫ్ ఫెయిత్, ద ఎలిమెంట్స్ ఆఫ్ ఫెయిత్, ద కజేషన్ ఆఫ్ ఫెయిత్ అని అవన్నీ రాసుకుంటూ వస్తున్నాడు. ఫస్ట్ నిర్వచనం ఇచ్చాడు. విశ్వాసం అనేది అదృశ్యమైనవి, నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువై ఉన్నదని చెప్పి, దీనివల్ల అనేక మంది బహుమతులు పొందుకున్నారని, ఆ విశ్వాసం రివార్డింగ్గా ఉంటుందని, ఆ విశ్వాసం క్రియలతో కనపరిచేదని అతను క్లియర్గా రాసుకొస్తున్నాడు. ది అనఫారిక్ లాంగ్వేజ్ ఈజ్ సో ఇంప్రెసివ్ హియర్. అనఫోరిక్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ వాడుతూ ఉన్నాడు. విశ్వాసం బట్టి సుమారు 9 నుంచి 10 సార్లు మనం చూస్తున్నాం. ఏ భక్తుడికైనా ముందు అతను పెడుతున్నాడు విశ్వాసం బట్టి నోహు, విశ్వాసం బట్టి సారాయి, విశ్వాసం బట్టి అబ్రహాము, విశ్వాసం బట్టి ఏబేలు, విశ్వాసం బట్టి హానోకు, విశ్వాసం బట్టి సంసోను, విశ్వాసమును బట్టి యెహోషువ అని పెడుతూ ఉన్నాడు. ఇద్దరు వ్యక్తుల గురించి మనం చూడాలని ఆశపడుతున్నాం. 4వ వచనం మీద మనం దృష్టి ఉంచాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఏంటది? విశ్వాసం బట్టి హేబేలు కయ్యేను కంటే మరి శ్రేష్టమైన అర్పణను అర్పించను అని ఉన్నారు. దీనికి డీటెయిల్స్ ఇక్కడ ఏమీ లేవు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఏమీ లేవు. ఆదికాండము 3వ పేజీ నెంబర్ 3, ఆదికాండము 4:1 నుంచి 10వ అధ్యాయాల్లో అదంతా మనకి కనపడుతూ ఉంటుంది. ఆదికాండము 4:1 నుంచి 10 అన్నదమ్ముల యొక్క స్టోరీ మనకు అక్కడ చూపిస్తుంటుంది. లెట్ మీ ఫిక్స్ ద బ్యాక్గ్రౌండ్. దీని యొక్క ఉద్దేశం ఏంటి? ఎలాగా హేబేలు, ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఏంటి? ఎలాగా హేబేలు యొక్క అర్పణ కయ్యూను యొక్క అర్పణ కంటే శ్రేష్టమైనది? వాట్ ఈస్ ద ఆన్సర్? ఎలాగా హేబేలు యొక్క అర్పణ కయ్యూను యొక్క అర్పణ కంటే శ్రేష్టమైనది? దట్స్ వాట్ వీఆర్ ఆఫ్టర్. అంతే కదా? ఈ వాక్య భాగంలో మనం నేర్చుకునేది ఏంటంటే, హౌ ద ఏబెల్ సాక్రిఫైస్ ఇస్ బెటర్ దెన్ కెయిన్స్ ఆఫరింగ్ కన్నా బెటర్ ఏంటి? ఆదాము అవ్వలు మనకు తెలుసు, ఏబేలు కయ్యూను. ఆదాము అవ్వల యొక్క మొదటి 2 సంతానాలు, మొదటి కొడుకు, 2వ కుమారుడు. ఆదాము అవ్వలు ఏబేలు కయ్యను పుట్టకముందు వారిద్దరూ కూడా ఏదెను వనంలో ఉన్నారు. ఏదెను వనంలో ఉన్న వీరిద్దరు మాత్రమే ప్రపంచంలో దే వాక్ బై సైట్. ది రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ వాక్ బై ఫెయిత్. ఎందుకు? ఆదాము అవ్వ స్వయంగా ప్రతి సాయంత్రము తండ్రి అయిన దేవుణ్ణి చూచేవారు, కలిచేవారు, మాట్లాడేవారు. ప్రతి సాయంత్రము తండ్రి అయిన దేవుడు, ఆదామా అవ్వ ఎక్కడున్నారు మీరు అని అనగానే వారిద్దరూ కూడా తోటలో ఎక్కడున్నా సరే పరిగెత్తుకుని వచ్చి తన తండ్రి దగ్గరికి వచ్చేవారు. దే నో గాడ్, దే సా గాడ్, దే సీ గాడ్. వారేంటి? స్వయంగా చూసి నడిచారు. ఆ భాగ్యము, ఆ ధన్యత ప్రపంచంలో ఇంకెవరికి లేదు. ఆఖరికి కయ్యేను ఏబేలుకు కూడా లేదు. దీస్ 2 people ఆన్ ద హోల్ ఎర్త్ దే వాక్ బై సైట్. ద రెస్ట్ ఆఫ్ ద హోల్ హ్యుమానిటీ వాక్ బై ఫెయిత్. అంతే కదా? మిగతా అంతా కూడా విశ్వాసం బట్టే నడవలసి వచ్చింది. వీళ్ళిద్దరూ కూడా ఆ సంధ్యపూట దేవునితో మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే యేసుక్రీస్తుతో వారు మాట్లాడుతున్నప్పుడు ఆదాము దగ్గరికి ఈ తండ్రిని దేవుడు వచ్చి వారు పాపంలో ఉన్నారని కనుగొని వారిద్దరిని ఏదైనా తోటకు బయటికి త్రోసివేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. తూర్పు దిక్కుకు త్రోసివేశాడు. తూర్పు దిక్కుకి త్రోసివేసిన తర్వాత మొదటి వచనం 4:10 అంటే ఆదాము అవ్వను ఎరిగను గనక కూడినప్పుడు అని ఉంది. దానికంటే శ్రేష్టమైన ట్రాన్స్లేషన్ ఏంటంటే ఆదాము అవ్వని ఎరిగినప్పుడు అప్పుడు కయ్యేను మొదట పుట్టెను. దాని తర్వాత ఏబేలు పుడతాడు. నాకు ఒక కుమారుడు కలిగను, ఇది యెహోవా యొక్క వరము అని చెప్పి ఎంతో కూడా సంతోషిస్తూ ఉంటుంది. కయ్యను బట్టి కూడా, లేకపోతే ఏబేలును కొట్టు కూడా వాళ్ళిద్దరూ కూడా సంతోషిస్తూ ఉంటారు. అప్పుడు వరకు జరుగుతుంది ఏంటంటే, వారిద్దరూ ఎప్పుడైతే దేవుని తోటి నడిచినప్పుడు దేవుని యొక్క మనస్సు వారికి తెలుసు. దేవుడు ఏమి ద్వేషిస్తాడో ఆదామవ్వకు తెలుసు. దేవుడు ఏం ప్రేమిస్తాడో
ఆదాము అవ్వకు తెలుసు. దేవుణ్ణి ఎలా ఆరాధించాలో ఆదాము అవ్వకు తెలుసు. వారు తప్పు చేసినప్పుడు ఆయన ఏం చేశాడంటే 3వ అధ్యాయంలో మనకు ఉంటుంది, ఒక యానిమల్ని చంపేసి దాన్ని తోలు తీసి వీరి నేకెడ్నెస్ని, వీరి నగ్నత్వాన్ని కప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేర్ బై డిక్లేరింగ్ దట్ ద ఫస్ట్ సాక్రిఫైస్ దట్ గాడ్ మేడ్, గాడ్ ఈజ్ అ కిల్లర్. ఇక్కడ దేవుడే అక్కడ ఒక యానిమల్ని చంపాడు. తద్వారా ఆయన ఏం ప్రకటిస్తున్నాడంటే రక్త అర్పణే నాకు శ్రేష్టమైన అర్పణ. ఏమిచ్చాడు నాలెడ్జ్? ఆదామవ్వకి ఇచ్చిన జ్ఞానం ఏంటి? నన్ను మీరు సంతృప్తి పరచాలంటే బలిని బట్టి మీరు నన్ను సంతృప్తి పరచగలరు అనే సందేశాన్ని పంపాడు. ఎందుకంటే ఆ బలులన్నీ ఎటువైపు కేంద్రీకృతమయ్యాయి అని, గొడ్ల యొక్కయు ఎడ్ల యొక్కయు గొర్రెల యొక్కయు మేకల యొక్కయు కోళ్ళ యొక్కయు ప్రధాన యాజకులు వారు ఎన్ని సంవత్సరాలు అర్పించిన అవన్నీ సంతృప్తి పరచబట్టలేదు. కాబట్టి ఈ అల్టిమేట్ సాక్రిఫైస్ అనే క్రీస్తు అర్పణ వైపు అవన్నీ కేంద్రీకృతమై ఉన్నాయి. కాబట్టి దేవునికి ఇష్టమైన అర్పణ అప్పటికి మాత్రం ఛాయిగొన్న అర్పణలు ఏంటంటే రక్త అర్పణలు, ద బ్లడీ సాక్రిఫైజెస్ అంటే రక్తముతో నిండిన అర్పణలు. ఒక యానిమల్ని చంపి ఒక ప్రాణము తీసి తన పాపమునకు ప్రాయశ్చిత్తం తీసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఏర్పడింది. ఎప్పుడు? ఆదాము అవ్వ తప్పు చేసిన తర్వాత. కాబట్టి ఏ మనుషుడైనా దేవుని దగ్గరికి అర్పణ ఇవ్వటానికి ఎందుకు వెళ్తున్నాడు? తన పాప ప్రాయశ్చిత్తమై వెళ్తూ ఉన్నాడు. వీరందరూ కూడా వెళ్తున్నప్పుడు దేవునికి ఇష్టమైన అర్పణ ఏంట్రా అని అంటే పూలు ఫలాలు కాదు, వ్యవసాయ సంబంధించిన బొప్పాసు పళ్ళు యాపిల్ పళ్ళు ఇవేమీ కాదు. అవన్నీ కూడా అర్పణలే. కానీ దేవునికి ఇష్టమైన అర్పణ ఏంటంటే ఖచ్చితంగా వధించబడిన క్రొవ్విన ఎడ్లు కానీ మేకలు కానీ అని చూస్తూ ఉన్నాం. అది కూడా ఎందుకు అటువంటి అర్పణ తీసుకున్నాడంటే తన కుమారుణ్ణి ఆయన దృష్టిలో ఉంచుకున్నాడు. కాబట్టి అతను బట్టి సమస్తమైన లోకానికి ఆయన రక్షణ ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఛాయగా ఆదాముకు చెప్పి అక్కడి నుంచి లేవి క్రమంలో ధర్మశాస్త్ర క్రమంలో అదంతా కొనసాగించి క్రీస్తులో దాన్ని ముగించటానికి అటువంటి వడంబడిక ఇచ్చాడు. అటువంటి వడంబడిక అతను ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. సో హెబ్రీ పత్రికలో హేబేలు కయ్యేను కంటే ఎందుకు శ్రేష్టమైన అర్పణ అనే విషయం మీద మనం ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో ఆదాము అవ్వకి వారిద్దరూ కూడా దేవుని చేత నడిపించబడిన వ్యక్తులుగా కనపడుతుంది. దేవుణ్ణి చూసి ముఖాముఖిగా నడిచిన వ్యక్తులుగా మనకి కనపడుతుంది. వారు తప్ప మిగతా అందరూ కేవలం విశ్వాసం బట్టే నడవలసిన వారుగా ఉంటూ ఉన్నారు. ఈ అన్నదమ్ములు ఇద్దరూ కూడా దేవుని దగ్గరికి అర్పణ చేయటానికి వెళ్ళటానికి ముందు దేవుడికి ఎటువంటి ఇష్టమైన అర్పణో ఆదాము అవ్వకి చెప్పేశాడు. ఈసారి ఏదైనా తోట నుంచి బయటికి వారిని త్రోసివేసిన తర్వాత ఆ నాలెడ్జ్తో వారిని బయటికి పంపారు. ఫర్ సపోజ్ ఈ కయ్యేను ఏబేలు అర్పణ అర్పించేటప్పటికి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? వారికి పుట్టిన తర్వాత సుమారు 20 సంవత్సరాలు వేసుకుందాం. 20 సంవత్సరాల వరకు వారిద్దరూ కూడా సండే స్కూల్ చెప్తున్నారు. దేవునికి ఇది ఇష్టం, దేవునికి ఇది ఇష్టం, దేవునికి ఇది ఇష్టం లేదు, దేవునికి ఇది ఇష్టం, దేవుని ఆరాధించాలి చేయాలి, మేము చూసాం కళ్ళారా, నీకు చూపించడానికి మా దగ్గర కెమెరాలు లేవు, ఫోటోగ్రాఫ్లు లేవు, వీడియోలు లేవు, కాబట్టి దేవునికి ఇది ఇష్టం, దేవునికి ఈ రీతిగా ఆయన అర్పణను స్వీకరిస్తాడు అనే ఫీడ్ అనే స్పిరిచువల్ ఇన్పుట్స్ని ఎవరిలో పెడుతున్నారు? కయ్యేను ఏబేల్లో పెడుతూ ఉన్నారు. పెడుతూ 20 సంవత్సరాలు వచ్చి ఒకడు గొర్రెల కాపరయ్యాడు, ఒకడు వ్యవసాయకుడు అయ్యాడు. ఒకడేమో గొర్రెల కాపరయ్యాడు, ఒకడేమో వ్యవసాయకుడు అయ్యాడు. వారిద్దరూ కూడా పొలంలో ఒక మ్యాన్ అయితేనే కదా పొలాన్ని దున్నగలరు, గొర్రెలను కాయగలరు, గొర్రెలకు ఈనేటట్లు చేయగలరు. కాబట్టి వారందరూ కూడా ఇద్దరు ఎదిగినప్పుడు అంటే సుమారుగా 20 నుంచి 30 సంవత్సరాలు లేకపోతే 40 సంవత్సరాల వరకు కయ్యను ఏబేలు దేవుణ్ణి చూడలేదు. ఏబేలు దేవుణ్ణి చూడలేదు. వారిద్దరికి ఏం దొరుకుతుందంటే కేవలము ఆదాము అవ్వ యొక్క అవగాహన మాత్రమే దొరుకుతుంది. ఆదాము అవ్వ యొక్క అవగాహన మాత్రమే దొరుకుతుంది. వారికున్న బైబిల్ ఎవరు? ఆదాము అవ్వ యొక్క దేవుని జ్ఞానము. వారికున్న బైబిల్ ఏంటి? ఆదాము అవ్వ యొక్క దేవుని జ్ఞానము. అది చెప్పారు ఏబేలుకి కయ్యూనికి. అరే దేవుణ్ణి మీరు సంతోషపరచాలంటే ఖచ్చితంగా
ఆయనకి బ్లడ్ సాక్రిఫైజెస్ అవసరం. ఆయనకు మీరు ఒక గొర్రెను కానీ మేకను కానీ వధిస్తేనే మీ యొక్క అర్పణను ఆయన తీసుకుంటాడు అనే విషయం వారికి తెలుసు. హృదయం కూడా ఆయనకు తెలుసు. హృదయం అనే మాట పక్కన పెడితే ఒకసారి అర్పణ ఏది ఆయనకు ప్రాముఖ్యమైంది అని చూస్తే, ఎందుకు ప్రాముఖ్యమైంది మనం చూసుకుంటే, ఆ అర్పణలన్నీ క్రీస్తులో ముగించబడుతున్నాయి అనే విషయాన్ని మనం చూసాం. హెబ్రీ గ్రంథకర్త ఒకసారి వెనక్కి వస్తే 10:10 చూడండి. హెబ్రీ 10:10 ఒక్కసారి మీరు అలా కింద నుంచి పైకి మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. 10:10 నుంచి 14, 206 పేజీలో హెబ్రీ గ్రంథకర్త 10:10 నుంచి 14. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుచున్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములన్నిటినీ తీసివేయలేని ఆ బలులనే మాటమాటికి అర్పించుచూ ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక బలిని అర్పించి అప్పటి నుంచి తన శత్రువులు పాదపీఠములుగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వన ఆసీనుడయ్యను. ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ మాటను హేబేలు కయీను నుంచి అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ యొక్క ఉద్దేశాన్ని హేబేలు కయీను నుంచి అర్థం చేయించడానికి అతను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో ఒక అల్టిమేట్ సాక్రిఫైస్ వైపు వారిని నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆదికాండం 4:1-10 ఒక్కసారి వెనక్కి వస్తే అక్కడ ఈ విశ్వాసము, వాక్యము, సాక్రిఫైస్ యొక్క ఉద్దేశాలు మనకి కనపడతా ఉంటాయి. ఆదికాండం 1:4-10లో ఇప్పుడు మనం చేసుకుంటున్న స్టోరీ మొత్తంలో, ఆ ఒక కథలో మనకు అర్థమైంది ఏంటంటే, విశ్వాసము లేకుండా బలి అర్పించలేం. బలి అర్పించాలంటే విశ్వాసం కావాలి. ఆ విశ్వాసము జ్ఞానముతో నిండుకున్నదై ఉండాలి. ఇప్పుడు బలి, విశ్వాసము, అర్పణ. విశ్వాసము లేకుండా శ్రేష్టమైన బలి అర్పించలేం. శ్రేష్టమైన బలి అర్పించాలంటే విశ్వాసము జ్ఞానముతో కూడుకున్నదై ఉండాలి అని అర్థం. శ్రేష్టమైన బలి అర్పించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ కయ్యను, అతనిలో జ్ఞానహీనత ఎక్కడొచ్చింది? ఎప్పుడైతే దేవుడు నాకు రక్త సంబంధమైన బలులే ఇష్టమంటే, కయ్యను అర్పించింది ఏంటి? తన పంట పొలంలోంచి సాగును కయ్యను అర్పించాడు. 40 సంవత్సరాలు సుమారుగా తన తల్లిదండ్రులు దేవునికి రక్తార్పణ ఇష్టం రానంటే ఏమాత్రము లెక్క చేయకుండా, విశ్వాసము లేకుండా, అతని బలికి అర్థం లేకుండా అతను అర్పించిన బలి ఏంటి? ఒడ్లు, దాని తర్వాత వీట్ అయితే వీటు, కోళ్ళ, దాని తర్వాత పళ్ళు అయితే పళ్ళు అతను అర్పించినట్లు మనం చూస్తున్నాం. కయ్యను మట్టికి దానికి విరుద్ధంగా ఆదాము అవ్వ ఏదైతే చెప్పారో దాన్ని మాత్రమే అర్పించడానికి ప్రయత్నం చేశాడు. విశ్వాసం అనేది ఇష్టానుసారంగా జీవించేది కాదు, కానీ అది వాక్యం మీద ఆధారపడి ఉన్నది అని నిరూపితం అవుతుంది. విశ్వాసం అనేది వాక్యం మీద ఆధారితమైనదని నిరూపితం అవుతుంది. ఎందుకంటే వాక్యం అంటే అక్కడ మనం ఏమని చూసుకున్నాం? ఖచ్చితంగా ఆదాము అవ్వలకి దేవుని గురించిన జ్ఞానము, దేవుడు ఎటువంటి బలిని అంగీకరిస్తాడో అనే సమాచారము, అదే అక్కడ ఉన్న వాక్యము. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని కయ్యేను, హేబేలు ఇద్దరు కూడా బలిని అర్పించాలి. ఆ రీతిగా వారు బలిని అర్పించలేదు. ఇద్దరు ఒక విధంగానే బలిని అర్పించలేదు. కయ్యేను తప్పాడు, హేబేలు మటుకి శ్రేష్టమైన బలిని అర్పించడం మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇటువంటి జ్ఞానానికి ఈ కయ్యను, హేబేలు యొక్క రెస్పాన్సెస్ ఏంటి? కయ్యను, హేబేలు యొక్క రెస్పాన్సెస్ ఏంటి? ఎటువంటి జ్ఞానం ఉంది? ఆదాము అవ్వలు వారికి మొదటి నుంచి చెప్తూ ఉన్నారు, ఖచ్చితంగా మీరు ఇటువంటి బలి అర్పించాలని చెప్పి. వాళ్ళ రెస్పాన్సెస్ ఏంటి అనేది మనం చూసి మన వాక్య భాగాన్ని ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క మాటలు మనం చూస్తే ఆదికాండము 4:1 నుంచి, ఆదాము తన భార్యను అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యను కని
యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను అనెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయీను పంట పొలంలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చను. ఏమి ఇండికేట్ చేస్తుంది అక్కడ? కయీను హేబేలు అర్పణను ఒక సమయంలో ఒక ప్రదేశానికి తీసుకుని వచ్చారు. అంతేనా? ఆ వాక్యం ఏం చెప్తుంది? హేబేలు కయీను ఒక సమయంలో ఒక చోటికి వారు అర్పణ తీసుకుని వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే అప్పటికే దెర్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ వర్షిప్. తెచ్చను అంటే ఎక్కడికి తెచ్చారు? ఏదో ఒక ప్రదేశానికి వారు తీసుకుని వచ్చారు. అక్కడ రాయి పెట్టారో ఏం పెట్టారో మనకు తెలియదు. వారిద్దరూ వారి యొక్క అర్పణల్ని బుట్టల్లో వేసుకుని వారు ఒక చోటకి కొంతకాలమైన తర్వాత తెచ్చను. ఎప్పుడు తెస్తాడు కయ్యను? పంటను ఎప్పుడు తెస్తాడు? నాట్లు వేసినప్పుడా? పంటను తేగలడా? ఎప్పుడు తెస్తాడు? అవన్నీ ఫలభరితమైనప్పుడు, అవి ఈనెలు తన్ని పాలు కారిన తర్వాత, పెద్దవైన తర్వాత అవి బయటకు వచ్చి కొంకులు వేసి అవి పండినప్పుడు మాత్రమే ఆ కొంకులు పట్టుకుని తేగలడు. కాబట్టి కొంతకాలమైన తర్వాత అంటే దెర్ ఈజ్ ఎ పర్టికులర్ టైమ్ టు వర్షిప్ గాడ్. దెర్ ఈజ్ ఎ పర్టికులర్ ప్లేస్ టు వర్షిప్ గాడ్. దెర్ ఈజ్ ఎ పర్టికులర్ టైమ్ టు వర్షిప్ గాడ్. దెర్ ఈజ్ ఎ పర్టికులర్ ప్లేస్ టు వర్షిప్ గాడ్. తెచ్చను అనే మాటను ఏం సూచిస్తుందంటే వారిద్దరు ఎక్కడికో వెళ్ళి ఆ అర్పణను అర్పించినట్లు మనకు కనపడుతుంది. కొంతకాలం అనేది ఏం సూచిస్తుందంటే ఖచ్చితంగా వారు పంట పండిన తర్వాత, మేకలు ఈనిన తర్వాత మాత్రమే 6 నెలలకో 3 నెలలకో ఒకసారి వారు ఆ ప్రదేశానికి వెళ్ళి తీసుకొచ్చినట్లు మనము చూస్తూ ఉన్నాం. అప్పటి నుంచే దేవుని ఆరాధన మొదలైనట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు కయీను అర్పణ దేవుడు స్వీకరించలేదు? ఇక్కడ మనం ఆలోచన చేస్తే కయీనుకి ప్రతి విధమైన అవకాశము ఉంది. దేవాలయంలో ఏం జరిగేది? యేసుక్రీస్తు వచ్చినప్పుడు దేవాలయంలో ఏం జరిగేది? అక్కడ రోకలు మార్చేవారు ఉండేవారు, పావురాలు అమ్మేవారు ఉండేవారు, మేకల్ని ఎడ్లను అమ్మేవారు ఉండేవారు. ఎందుకు? అందరూ మేకలు పెంచరు, అందరూ పావురాలను పెంచరు, అందరూ కూడా అనేక పనులు చేసుకుని ఉంటారు. కానీ దేవాలయం దగ్గర అర్పణలు అర్పించాలంటే ఖచ్చితంగా ఏదో ఒక యానిమల్ని సాక్రిఫైస్ చేయాలి. కాబట్టి ఏం చేసేవారు? వారు ధనమో ధాన్యమో తీసుకొచ్చి జత పావురాలనో, జత గువ్వలనో, జత ఎడ్లనో, జత మేకలనో కొనుక్కొని ఆ దేవాలయంలో అర్పించేవారు. కానీ ఇష్టానుసారంగా మా దగ్గర ఇవే ఉన్నాయని చిల్లర ఇసిరేయటం కానీ, మా దగ్గర ఇవే ఉన్నాయని ఒక బియ్యం బస్తా అక్కడ పడేసి వెళ్ళిపోవటం కానీ దేవాలయంలో ఏమీ చేసేవారు కాదు. దెర్ ఈజ్ ఎ స్టిపులేటెడ్ వే టు వర్షిప్ గాడ్. ఈ మాటలో మనం చూసినప్పుడు కయ్యూనికి ప్రతి విధమైన అవకాశం ఉంది. తన సహోదరుడి దగ్గరికి వెళ్ళి ఒక బస్తా వడ్లిచ్చి ఒక మేకను తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. బట్ కయీన్ డిడ్ నాట్ డూ లైక్ దట్. ఆ రీతిగా చేయలేదు. కయీన్ ఏం చేశాడు? నా దగ్గర ఇదే ఉంది తీసుకొని మొహం మీద కొట్టినట్లు దేవుని దగ్గరికి తీసుకొచ్చాడు. అంతకాలం 40 సంవత్సరాలు తన తల్లిదండ్రులను ఆదాము అవ్వ దేవునికి రక్తార్పణమైనవి ఇష్టమరంటే, ఈ కయ్యనికి దెర్ ఈజ్ ఆడికి మాంసం తినాలని ఉన్నప్పుడు తన సహోదరుడైన హేబేలు దగ్గరికి వెళ్ళి ఒక బస్తా బియ్యమిచ్చి ఒక గొర్రెను కొనుక్కొని కోసుకుని తినలేదా ఎప్పుడు మాంసం? కయ్యూను నరహంతకుడైన కయ్యూను. అటువంటి కయ్యూను దేవునికి ఇష్టమైన అర్పణ రక్తార్పణ అని తెలిసినప్పుడు తన సహోదరు దగ్గరికి వెళ్ళి ఒక బస్తా ఒడ్లో ఇచ్చి ఒక గొర్రెను కొనుక్కొచ్చి అక్కడ వధించలేడా? సీ ద రెక్లెస్నెస్, సీ ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ కయీన్స్ లైఫ్. అతని విశ్వాసము జ్ఞానానుసారమైంది కాదు. అతని విశ్వాసము తన తల్లిదండ్రులు బోధించిన వాక్యానుసారమైంది కూడా కాదు. అతని విశ్వాసము త్యాగపూరితమైంది కూడా కనపట్టలేదు. అతని విశ్వాసంలో ఏమాత్రం అప్లికేషన్ లేదు. అయ్యో నా దేవుడికి గొర్రెలు మేకలు మాత్రం ఇష్టం, అవి నా దగ్గర లేవు, నా తమ్ముడి దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఒక బస్తా వడ్లిచ్చి నేను వాటిని కొనుక్కొని అవి తీసుకుని ఆ ప్లేస్కి నేను వెళ్తాను. మరి అలాగే కదా మొత్తం సమాజ మందిరంలో జరిగింది, అలాగే కదా దేవాలయంలో జరిగింది. యేసుక్రీస్తు వచ్చే వరకు ప్రతి బలి ప్రతి అర్పణ లేని వారు కొనుక్కోవలసిందే. ప్రతి ఒక్కరు గొర్రె కాపరు కాదు ఇశ్రాయేల్లో, ప్రతి ఒక్కరు ఎడ్లను కాసేవారు ఆమోసు వంటి వారు కాదు. వారందరూ కూడా వారికున్న ధనధాన్యాలు అమ్మి ఎడ్లను తీసుకున్నారు. ఆ రీతిగా జరగలేనప్పుడు దేవుడు ఆ అర్పణను అంగీకరించాడు. అనేక కారణాలు ఉన్నాయి.
అందుకనే విశ్వాసం బట్టి హేబేలు కయీను కంటే మరి శ్రేష్టమైన అర్పణను అర్పించను. కయీను ఒకసారి ఆలోచన చేద్దాం. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ 4వ వచనంలో కయీను అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు. కయీను మిక్కిలి కోపం వచ్చేవాడు, తన ముఖం చిన్నబుచ్చుకున్నవాడు. కయీను యెహోవా కయీనుతో, నీ కోపం ఎలా, ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? నీవు సత్క్రియ చేసిన ఎళ్ళ తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎళ్ళ ఒకటి పాపము పొంచి ఉండును, నీ ఎళ్ళ దానికి వాంఛ కలుగు, నీవు దాన్ని ఏలుదువు అని కయీనుతో అనగా, కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. అతను పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను. ఈ స్టోరీలో ఫస్ట్ మాట ఏంటంటే కయీను త్వరగా కోప్పడేవాడు. మొదటిదేంటి? కయీను త్వరగా కోప్పడేవాడు. 2, కయీను సత్క్రియలు లేనివాడు. 7వ వచనంలో ఏం కనపడుతుంది? కయీను సత్క్రియలు లేనివాడు. కయీను సత్క్రియలు లేనివాడు. కయీను ద్వేషించే స్వభావము కలిగిన వాడు. అంటున్నాడు కదా, నువ్వు సత్క్రియలు చేసిన ఎడల ఖచ్చితంగా నీవు ఎందుకు తలెత్తుకొనవు? సత్క్రియలు చేసిన వారు ఎలా ఉంటారు? తలెత్తుకుని ఉంటారు. సత్క్రియలు చేయని వాడు తలదించుకుని ఉంటాడు అని సింబాలిక్గా చెప్తున్నాడు. 1 యోహాను 3:10. 1 యోహాను 3:10. 1 యోహాను 3:10. 222వ పేజ్, 222. 1 యోహాను 3:10. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడను. నీతిని జరిగించని ప్రతి వాడు, తన సహోదరుని ప్రేమించని ప్రతి వాడు దేవుని సంబంధులు కారు. మనం ఒకడిని ప్రేమించవలననేది మొదటి నుంచి మీరు వినిన వర్తమానం కదా. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. ఎందుకు వాడు అతన్ని చంపెను? ఇక్కడ ఆన్సర్ ఇస్తున్నాడు. తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉన్నందును కదా అని చెప్పి అక్కడ ఇస్తున్నాడు. 1 యోహాను 3:10-12 ఎవరు దేవుని పిల్లలో, ఎవరు దేవుని పిల్లలు కాదో చెప్తూ ఉన్నాడు. ఒకడు ద్వేషించేవాడు, ఒకడు ప్రేమించేవాడు. ఒకడు సత్క్రియలు కలిగిన వాడు, ఒకడు సత్క్రియలు లేనివాడు. ఒకడు సత్క్రియలు కలిగిన వాడిని చూసి అసూయ పొందేవాడు, సత్క్రియలు కలిగిన వాడిని చూడలేక చంపేవాడు, తిట్టేవాడు, తిట్టుకునేవాడు అయి ఉన్నాడు. మనం చంపలేం. మనం ఏం చేస్తాం? అసూయ పడతాం, తిట్టుకుంటాం, మొత్తుకుంటాం. అందుకని అక్కడ రాస్తున్నాడు, మీరు కయ్యూను వంటి వారు కాకూడదు. వై ద కెయిన్స్ ఆఫరింగ్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్? ఎందుకు కయ్యూను అర్పణ స్వీకరించబడలేదంటే వాడు త్వరగా కోప్పడేవాడు, మొదటిది. 2, అతడు సత్క్రియలు లేనివాడు. అతను విశ్వాసము లేనివాడు. అతడు తన సహోదరుని చంపేవాడు, నరహంతకుడు. దాని తర్వాత అతడు తన సహోదరుని ఎందుకు చంపాడంటే ద్వేషించేవాడు. దాని తర్వాత ఎందుకు ద్వేషించాడంటే వాళ్ళలో సత్క్రియలు లేవు, ఇంకోటి దగ్గర మంచితనం ఉంటే తట్టుకోలేని వారం లేనివాడు. దాని తర్వాత పక్కనే యూదా పత్రిక ఉంది చూడండి. యూదా 2 పేజీలు తిప్పితే యూదా పత్రిక 1:10-11 యూదా పత్రిక. వీరైతే తాము గ్రహింపని విషయములు గూర్చి దూషించిన వారై వివేక శూన్యములకు మృగము వలె వేటిని స్వాభావికంగా ఎదుగుదురో. మళ్ళీ చదువుతున్నాను. వివేక శూన్యములకు మృగము వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదురో వాటి వలన తమ్ము తాము నాశనము చేసుకున్నారు. అయ్యో వారికి శ్రమ. వారు కయ్యను నడిచిన మార్గమున నడిచి. కయ్యను మార్గం ఏంటి? వీడు వివేక శూన్యుడు. వీడెవడు? వివేక శూన్యుడు. తన తల్లిదండ్రులు చెప్తున్నారు దేవునికి అర్పణ, రక్తార్పణ కరెక్ట్ అని చెప్తుంటే అన్నిసార్లు చెప్పిన వాడు తమ్ముడి దగ్గర మేక కొనుక్కునే అవకాశం పుష్కలంగా ఉన్నా ఏం చేస్తున్నాడు వీడు? హీఈస్ ఏ ఫూల్. వివేక శూన్యుడు. అతనికి చెప్పబడుతున్న ఫీడింగ్ని ఏమాత్రము తీసుకోలేని వాడిగా మనకి కనపడుతున్నాడు.
కయీను వివేకశూన్యుడు, తాను గ్రహింపని విషయంలో ఇతరులను దూషించేవాడుగా మనకి కనపడుతూ ఉన్నాడు. దాని తర్వాత అతడు ద్వేషించే స్వభావం గలవాడు, ఓర్చుకోలేని స్వభావం కలిగినవాడు, తన తమ్ముడిని అంగీకరింపనివాడు, ద్వేషించేవాడు. ఎవడైతే ప్రేమ లేనివాడో వాడు దేవుని సంబంధి కాదు. యోహాను పత్రిక సారాంశము, ఎవరికైతే ప్రేమ లేదో వాడు దేవుని సంబంధి కాదు. చూడండి, సామెతలు 29:10. సామెతలు 29:10 చాలా ప్రాముఖ్యమైన మాట. ఇక్కడ మనకి కయీను గురించి కనిపించినట్లు ఉంటుంది. 29:10 553వ పేజీలో మనకు కనపడుతుంది. 553వ పేజీలో దర్శనమిస్తుంది. 553వ పేజీలో 29:10 నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు, అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయజూతురు. నరహంతకులు నిర్దోషులను ద్వేషించుతురు, అట్టివారు యథార్థవంతుల ప్రాణమును తీయజు. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ కదా. ఇదే కదా జరిగింది అక్కడ. అతడేమో నరహంతకుడు అంటే ముందు నుంచి వాడు టెంపర్ వేరేగా ఉంది. వాళ్ళలో ఆలోచన లేకపోతే తన తల్లిదండ్రులు కత్తితో మేకను చంపినప్పుడు అలా ఎవరిని చంపుదామన్న ఆలోచనలు ఉన్నాయేమో. ఒక సైకిక్ పర్సన్ ఏమో అతడు నరహంతకుడు. అతడు తన యొక్క యథార్థవంతుల యొక్క ప్రాణము తీయజూచును. ఎంత స్పష్టంగా మనకు కనపడుతున్నాయి. ఎందుకు అతను కయీను నరహంతకుడు అయ్యాడంటే తన క్రియలు చెడ్డవైనందున, తన సహోదరుని క్రియలు మంచివైనందున అవి తట్టుకోలేక, అవి భరించలేక, వాటిని సహించలేక పడి తింటా ఉన్నారు. ఈరోజు కూడా సొసైటీ అంతే. మంచి పనులు చేసేవారిని భరించట్లేదు, సహించట్లేదు. ఇది తప్పురా అని చెప్తే భరించట్లేదు, సహించట్లేదు. ఎందుకు కయీను ఎందుకు అంగీకరించబడలేదంటే అతను అర్పణ జ్ఞానానుసారమైనది కాదు అని చెప్తూనే మొదటిదేంటి, అతడు త్వరగా కోప్పడేవాడు. అతను తన సహోదరుని ద్వేషించేవాడు, తన సహోదరుని ద్వేషించేవాడు. ప్రేమ లేనివాడు దేవుని సంబంధి కాదు. దేవుని సంబంధి కానివాడు దేవుని పిల్లవాడు కాదు. హీఈస్ నాట్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, ఈజ్ ఎ చైల్డ్ ఆఫ్ డెవిల్. అతను అపవాది సంబంధి అని చెప్తున్నాడు. తన తమ్ముడి మీద ప్రేమ లేనివాడు, సత్క్రియలు లేనివాడు, వివేకశూన్యుడు, తను గ్రహించలేని విషయంను దూషించే మృగము వలె ప్రవర్తించేవాడు. వాళ్ళలో నిజాయితీ లేదు, నిజాయితీ పరులను చూసి తట్టుకోలేడు, ప్రాణము తీసేవాడుగా ఉన్నాడు. కయీను అనురాగరహితుడు, ప్రేమ లేనివాడు, అబద్ధమైన కపట స్వభావంని బయట పెట్టుకున్నాడు. అబద్ధమైన కపట స్వభావాన్ని బయట పెట్టుకున్నాడు. ఎందుకంటే అతను ఏం చేశాడు, తనకు సంబంధించింది ఏదో అది ఇసిరి కొట్టాడు దేవుని మీద. నాకు ఇష్టం లేదని చెప్తున్నా, నా దగ్గర ఇవే ఉన్నాయి, స్వీకరిస్తే స్వీకరించు, లేకపోతే మానే అని దేవుణ్ణి సవాలు చేసినట్లుగా అతను అర్పణిచ్చినట్లు మనకు కనపడుతుంది. ఎందుకు ఇవన్నీ కనపడి అంటే వెనక్కి వెళ్ళి భక్తులన్నీ రాసిని చూస్తే కయీను స్వభావం ఇది అని అర్థమవుతుంది. ఎక్కడి నుంచి? 1 యోహాను 3:10-12, యూదా 1:11, సామెతలు 29:10 వాక్యాల సార్ మనం తీసుకుంటే అతని క్రియలు చెడ్డవి, మంచితనాన్ని భరించలేడు, సహోదరుణ్ణి ద్వేషించేవాడు, వివేక శూన్యుడు, అతను సత్క్రియలు లేనివాడు, అనురాగ రహితుడు, కపటమైన ద్వేషము స్వభావము కలిగిన వాడు. దాని తర్వాత కయీను అవిధేయుడు. కయీను ఎవరో అవిధేయుడు. ఆదాము నేర్పించిన దానికి ఏమాత్రము విధేయత చూపినాడు. ఇప్పుడు ఎవరిని అవిధేయుడు అని అంటాం మనం? వాక్యం నేర్పించిన తర్వాత కూడా ఆ వాక్యానుసారంగా జీవించకపోతే ఏమంటాం? హీఈజ్ ఏ డిసొబీడియంట్ పర్సన్. నువ్వు చేయొద్దు అని చెప్పిన మాట పాపమైనప్పుడు, నువ్వు చేయొద్దు, ఈ రీతిగా అర్పణ అర్పించదని చెప్పినప్పుడు అది పాపము కాదా? నువ్వు చేయొద్దు అని చెప్పినప్పుడు ఆజ్ఞ అతిక్రమే పాపం అని చెప్తున్నప్పుడు, దేవుడు ఎలాగైతే ఆజ్ఞాపించాడో బలి అర్పించమని చెప్పినప్పుడు ఆ రీతిగా కయీను అర్పణను అర్పించకపోతే అది పాపకరమైన అర్పణ కాదా అని అడుగుతూ ఉన్నాడు. దీస్ ఆర్ ద సెవరల్ రీజన్స్ వై ది కైన్స్ ఆఫరింగ్ ఈజ్ రిజెక్టెడ్. ఎందుకు కయీను యొక్క అర్పణను త్రోసిపుచ్చాడు అంటానికి ఇది అనేకమైన విషయాలు, లేకపోతే అనేకమైన భావనలు,
అందుకనే మనము కయ్యూను స్వభావం వంటి వారు కాదు. అమెరికాలో అందుకనే ఒక టర్మ్ వచ్చింది, ఎవడైతే ఇలాగ రెబల్ స్టార్ లాగా ఉన్నాడో, ఎవడైతే ఇలాగ తల్లిదండ్రులకు అవిధేయతగా ఉన్నాడో, ఎవడైతే ఇలాగా త్వరగా కోప్పడేవాడు ముక్కోపిగా ఉన్నాడో, ఎవడైతే ఇలాగా సత్క్రియలు చూసి సహించలేకపోతున్నాడో, దాన్ని ఎటువంటి పదం తీసుకొచ్చారంటే రైజింగ్ కెయిన్. నీలో కయ్యను ఏర్పడుతున్నాడు జాగ్రత్త. ఏంటది? నీలో కయ్యను ఏర్పడుతున్నాడు జాగ్రత్త అనే ఊత పదాన్ని తీసుకొచ్చాడు. టు రైజ్ ఎ కెయిన్ ఇన్ ద హార్ట్ ఈజ్ టు షో డిసొబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి అవిధేయులుగా ఉండటం అంటే కయ్యను స్వభావం మనలోనికి రావటం. టు రైజ్ ఎ కెయిన్ ఇన్ యువర్ హార్ట్ ఈజ్ టు బి డిజొబీడియంట్ ఇన్ ఎ టోటల్ డిసగ్రిమెంట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి పూర్తి వ్యతిరేకతలో ఉన్నవాడు కయ్యను స్వభావం వంటి వాడు. వాడికి నాలెడ్జ్ ఉంది, వాడి తల్లిదండ్రులు చెప్పారు, వాడు చూడలేదు దేవుని, కానీ వాళ్ళ తల్లిదండ్రులు చూశారు. అయినా సరే తన తమ్ముడి మీద ప్రేమ లేదు. ఆఖరికి పోనీ తల్లిదండ్రులు చెప్పింది వదిలేద్దాం, తన తమ్ముడి మీద ప్రేమ లేదు. తన తమ్ముడు అర్పణ అర్పిస్తే మంచి చేసావని తట్టడం పోయి మంచి పనికి వాడు మీద పడి రక్కేసి చంపేశాడంటే ఎటువంటి స్వభావం కలిగిన వాడో మీరు చూడండి. అందుకనే ఫ్రేజ్ ఎలా వచ్చింది? రైజింగ్ కెయిన్. ఇంకొక పక్కన రైజింగ్ ఏబెల్. అంటే ఒక సున్నితమైన స్వభావాన్ని, ప్రేమ స్వభావాన్ని, వాక్యానికి విధేయత, సత్క్రియలతో అలంకరణ, వాక్యానుసారమైన అర్పణ, వాక్యానుసారమైన జీవితము, ప్రేమ, అనురాగము, ద్వేషమును పరిత్యజించటము, ఇవన్నీ కూడా ఆపోజిట్ ఎండ్లో టు రైజ్ ఏ ఏబెల్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో హేబేలును చూపించడం. అందుకనే విశ్వాసమును బట్టి హేబేలు శ్రేష్టమైన బలిని అర్పించి. హేబేలు ఏమర్పించాడు? తన తల్లిదండ్రులు ఏదైతే చెప్పాడో ఎగ్జాక్ట్గా ఆ రీతిగానే బలిని అర్పించాడు. తన తల్లిదండ్రులు చెప్పిన మాటకు విధేయత చూపించాడు. తన తల్లిదండ్రులు ఇచ్చిన స్పిరిచువల్ ఇన్పుట్స్కి అతను విధేయత చూపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అతను విధేయత చూపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా హేబేలు కయ్యూని యొక్క అర్పణ ఎప్పటికీ అర్పింపబడలేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఒక మాట నేను చూపిస్తాను ముగించడానికి ముందు. చూడండి, హెబ్రీ గ్రంథంలోనే 10వ అధ్యాయము 38 పైన ఉంది. 11 పైన 10 38 206లో హెబ్రీ గ్రంథకర్త 10:38 నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించను కానీ అతడు వెనక్కి తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు. అయితే మనము నశించుటకు వెనుతీయని వారము కాము కానీ ఆత్మను రక్షించుకొనుటకు సంపాదించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. ఏంటి ఇక్కడ మెయిన్ మాట? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. హబక్కుకు 2:4 నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అది హేబేల్ అంటే. అందుకనే అతని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, కయ్యను శ్రేష్టమైన బలి అర్పించను, దేవుడు ఆత్మను సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందను. పైనే ఉంది, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించను, నీతిమంతుడని సాక్ష్యము పొందెను అని మనకి అక్కడ కనపడుతుంది. హీ ఆఫర్డ్ ఎ సాక్రిఫైస్, అ బెటర్ సాక్రిఫైస్ అని చెప్తూ భక్తులు ఏమంటున్నారంటే బెటర్ బికాజ్ ఆఫ్ బ్లడ్, బెటర్ బికాజ్ ఆఫ్ బ్లడ్. రక్తార్పణ కోరుకున్నాడు దేవుడు, రక్తార్పణ ఇచ్చాడు. బియ్యము కంటే రక్తము శ్రేష్టమైనది అని చెప్తున్నాడు. బెటర్ బికాజ్ ఆఫ్ బ్లడ్ అని మనకి చూపిస్తూ ఉన్నాడు. అందుకనే ఆదాము అవ్వ చెప్పిన విధముగా దేవునికి ఇష్టమైన రక్తార్పణ ఇచ్చాడు, విధేయత చూపాడు, సత్క్రియలు చేశాడు, విశ్వాసం బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, ఓర్పు ప్రదర్శించాడు, దేవుని చేత నీతిమంతుడని చెప్పించబడ్డాడు అని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే హేబేలు రక్తం ఫైనల్గా అతడు మృతి నుండి విశ్వాసం ద్వారా అతడు మాట్లాడుచున్నాడు. ఎ స్పీచ్ ఫ్రమ్ ద స్పీచ్లెస్, ఎ స్పీచ్ ఫ్రమ్ ద
స్పీచ్లెస్. మాట్లాడని నిర్జీవమైన రక్తము జీవము కలిగి మాట్లాడుతూ ఉంది. హిజ్ లెగసీ స్టాండ్స్. అతని యొక్క వదిలి వెళ్ళిన అతని యొక్క ఆస్తి ఏంటంటే అతని యొక్క విశ్వాసమే. మనందరికీ మాదిరికరంగా ఉంది ఏంటంటే హేబేల్ యొక్క విశ్వాసం. హేబేల్ యొక్క విశ్వాసం. హీ లెఫ్ట్ ఎ లెగసీ ఫర్ అస్. మనకు ఒక ఆస్తిని ఇచ్చేలాడు, ఒక ఇన్హెరిటెన్స్ని ఇచ్చాడు. అదేంటంటే విశ్వాసము ఉన్నవాడు నీతిమంతుడిగా ఉంటాడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. నీతిమంతుడు సత్క్రియలు చేస్తాడు. విశ్వాసము క్రియలతో కూడుకున్నది, ఓర్పు కలిగింది అని మనకి నిరూపించి వెళ్ళాడు. అతను వెళ్ళిపోయిన 2000 సంవత్సరాల తర్వాత కూడా అతని గురించి మనము మాట్లాడుకుంటున్నాం. ఇన్ దిస్ ఎర్త్ స్పియర్, సన్సెట్ తర్వాత సూర్యుడు దిగిపోతాడు. సన్సెట్ తర్వాత సూర్యుడు దిగిపోతాడు. కానీ 1 గంట వరకు సూర్యుని వెలుగు భూమి మీద ఉంటుంది. సూర్య అస్తమయం తర్వాత సూర్యుడు దిగిపోయినను సూర్యుని వెలుగు భూమి అంతటికి 1 గంట, గంటన్నర సమయం ఉంటుంది. ఇంకొద్ది కాంప్లెక్స్ టర్మ్లో చెప్పాలంటే ద డైయింగ్ ఆఫ్ ద స్టార్స్ గురించి మనం ఆలోచిస్తే, ఒక స్టార్ని మనం చూస్తున్నప్పుడు ఆ స్టార్ 1000 కాంతి సంవత్సరాలంత దూరంలో ఉంటుంది. అనగా ఈరోజు మనం ఆ స్టార్ని చూస్తున్నామంటే ఇప్పుడు ఆ వెలుగు 1000 కాంతి సంవత్సరాల కంటే ముందుది. 1000 కాంతి సంవత్సరాల కంటే ముందుది. ఈరోజు నేను వెలుగు చూస్తున్నానంటే, ఒక నక్షత్రాన్ని చూస్తున్నానంటే, ఆ నక్షత్రం ఒక వెలుగు ఎప్పుడుది? 1000 కాంతి సంవత్సరాల ముందు అది ఆ వెలుగునిస్తే అది ప్రయాణించి భూమి దగ్గరికి వచ్చింది. అది చనిపోయింది. 1000 సంవత్సరాల తర్వాత కూడా వెలుగు వస్తుంది. ఎందుకు? అది చనిపోయిన ఆఖరి క్షణంలో అది వదిలిన వెలుగు 1000 సంవత్సరాల వరకు భూమిని తాకుతుంది. ఈవెన్ ద స్టార్ వాజ్ డెడ్. ఇప్పుడు మనం చూస్తున్న నక్షత్రాలన్నీ కూడా కొన్ని చనిపోయి ఉండొచ్చు. ఎందుకు? సైన్స్ ప్రకారం అవి చనిపోయినను ఆ వెలుగు మనల్ని రీచ్ అవటానికి 1000 కాంతి సంవత్సరాలు. ఇంకా వెలుగును కొలవలేక దాన్ని లైట్ ఇయర్స్ అని అన్నారు. 1000 కాంతి సంవత్సరాల్లో కొలుస్తూ ఉన్నారు. అందుకని మనకు అర్థం అవడానికి చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్న, ఒక సూర్యుడు తను అస్తమించిన తర్వాత 1 గంట సమయం వరకు సూర్యుని వెలుగు భూమి మీద ఎలాగైతే కాంతినిస్తుందో, ప్రకాశవంతంగా ఉంటుందో, 2000 సంవత్సరాల క్రితం చనిపోయిన హేబేలు మనకు కాంతిని ఇస్తున్నాడు. ఆత్మీయ వెలుగుని అతను మనకి ఇస్తూ ఉన్నాడు. ఆఖరిగా విశ్వాసము క్రియలు కలిగినది, విధేయత చూపేది, బహుమానం తెచ్చేది. వీరందరూ బహుమతులు పొందుకున్నారు. బహుమానం తెచ్చేది, ఓర్చుకునేది అనేది ఈ విశ్వాసం అంతటి చాప్టర్లో మనం నేర్చుకుంటూ వెళ్దాం. కాబట్టి ఇద్దరు కూడా అర్పణలు తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. బట్ గాడ్ డింట్ యాక్సెప్ట్ కెయిన్స్ ఆఫరింగ్. కయ్యేను అర్పణని దేవుడు త్రోసివేసినట్లు మనం చూస్తున్నాం. ఎందుకని చూసాం? అతను మోసగాడు, అతను ద్వేషకుడు, అతని దగ్గర సత్క్రియలు లేవు, అతని దగ్గర విశ్వాసం జ్ఞానానుసారమైంది కాదు, అతను కపటం కలిగిన వాడు, నరహంతకుడు, అతనిలో అనురాగరహితుడు, సత్క్రియలు లేనివాడు, ప్రేమ లేనివాడు, వివేక శూన్యుడు అయ్యున్న ఈ యొక్క కయ్యను అర్పణ ఏ రీతిగా, హౌ డు వి ఎక్స్పెక్ట్ దట్ గాడ్ విల్ టేక్ అన్ ఆఫరింగ్ వెన్ హీ హ్యాస్ అన్ ఎవ్రీ ఛాన్స్ టు ఎక్స్చేంజ్ హిస్ గ్రెయిన్ ఫర్ ద షీప్. తన వడ్లకు, తన గొర్రెని ఎక్స్చేంజ్ చేసుకోవటానికి ప్రతి అవకాశం ఉండి దేవుణ్ణి మహింపరిచే అర్పణ తీసుకురావడానికి అవకాశం ఉన్న చేజార్చుకుని దేశ దెమ్మరే వెళ్ళిపోయాడని ఉంటుంది. ఏంటది? 14వ వచనం ఆదికాండం ఆఖరి మాట చదివి నేను ముగిస్తాను. అది ఎందుకో నేను కూడా ఎగ్జామిన్ చేయలేదు, అయితే ఈ మాట మాత్రం భయంకరంగా ఉంటుంది. 13 నుంచి అవుతాను. అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినయ్యుందును. కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవా తానెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యను చంపిన యెడల వానికి ప్రతిదండన 7 అంతలు కలిగాను. మరియు ఎవడైనా కయ్యను కనుగొని అతన్ని చంపకుండానట్లు
యెహోవా అతనికి ఒక గుర్తు వేశాను. ఎవడు కూడా చంపలేనంతగా శపించబడ్డాడు. ఎవరు? దిస్ కేయిన్. డు నాట్ కమ్ టు గాడ్ విత్ ఎ రాంగ్ ప్యాటర్న్ ఆఫ్ ఫెయిత్ అండ్ వర్షిప్. దేవుని దగ్గర నకిలీ విశ్వాసంతో, దేవుడు స్వీకరించలేని, నీకు అక్కర్లేని అర్పణలతోటి బలహీనుడు అయిపోయాక, గత్యంతరం లేక దేవుని దగ్గరికి రావటానికి ప్రయత్నం చేస్తే హీ విల్ రిజెక్ట్ లైక్ ఎనీథింగ్ అండ్ హీ విల్ గివ్ ఎ స్టాంప్ దట్ నో మ్యాన్ కెన్ ఎవర్ రిమూవ్ దట్. ఆయన ముద్ర వేశాడు, ఇంకెవడు వాడిని స్నేహం చేయలేదు. కయీను సంతానము, కయీను స్వభావము అని చెప్పబడింది. సచ్ ఎ గ్రేవ్ డేంజర్. అది చాలా భయంకరమైనది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి అర్పణలు విశ్వాస సహితమై ఉండాలి. మన జీవితం విశ్వాసము, క్రియలు కనపడాలి. నేను విశ్వసించాను అని అంటే, వెర్ ఈజ్ యువర్ వర్క్స్ టు సర్టిఫై యువర్ ఫెయిత్? నీ విశ్వాసమును ధృవీకరించే క్రియలు ఏవి? నాకు కనపడలేదు. సారీ బ్రదర్, సారీ సిస్టర్. యూ కెన్ సే టు మీ, నాలో కనపడపోతే అన్న నీలో ఆ క్రియలు లేవు అని మీరు నా ముఖం మీద క్రిటిక్ చేయండి. ఐ విల్ చేంజ్ అండ్ ఐ విల్ బి ఛాలెంజ్డ్ బై దాట్. మనమందరం కూడా మోకరించి ప్రభు బల్లలోనికి వెళ్దాం. అందరూ కూడా మోకరించి ప్రభు బల్లలోనికి వెళ్దాం. కెమెరా ఆఫ్ చేస్తే ఒకరు, మనము ప్రభు బల్లలోనికి వెళ్దాం.